Departmental test for gazetted officers of the Education Department, Paper 1, Paper Code 88, May 2020 question paper యొక్క detailed explanation with questions and answers ఈ వీడియోలో రూపొందించబడినవి. మీరు చక్కగా నోట్స్ రాసుకోండి. ఈ వీడియోను వీక్షించే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా సూచించండి. అలాగే ఎలాంటి వీడియోలు ఇంకా మీరు కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీ సూచనలను తెలియజేయండి. Question number 76. How many methods the government works are executed as Article 163 of Financial Code Volume 1? The correct answer is 3. 4 methods. Article 163 of Financial Code Volume 1 చూసినట్లయితే మెథడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ వర్క్స్ ఆర్టికల్స్ 163 ఈ విధంగా ఉంది. వర్క్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై వన్ ఆర్ అదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 మెథడ్స్. 1. The departmental method, the piecework contract method, the lump sum contract method, and 4 is the schedule contract method. అయితే ఈ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అనేది జీఓటీ సిలబస్లో లేదు. క్వశ్చన్ నెంబర్ 77. అండర్ విచ్ సెక్షన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గార్డియన్ టు కాజ్ హిస్ చైల్డ్ టు అటెండ్ స్కూల్ హ్యాస్ బీన్ ఇండికేటెడ్ యాజ్ పర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. నన్ ఆఫ్ ద అబోవ్. ఇక్కడ ఈ సెక్షన్స్ ఇచ్చిన సెక్షన్స్ ఏవి కూడా కాదు. ఈ ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్ 11 రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గార్డియన్ టు కాజ్ హిజ్ చైల్డ్ టు అటెండ్ స్కూల్ అనేది తెలియజేస్తుంది. మరి ఈ సెక్షన్లు ఏం తెలియజేస్తాయో చూద్దాం. సెక్షన్ 15 ప్రైమరీ ఎడ్యుకేషన్ టు బి ఫ్రీ. సెక్షన్ 16 ఏజ్ ఆఫ్ చైల్డ్ హౌ టు బి కంప్యూటెడ్. సెక్షన్ 17 ఎగ్జామినేషన్స్. Question number 78. Who is responsible for the proper collection and expenditure of the special fee funds as per rules in the schools? The right answer is 2. Headmaster of the school. దీనికి ఎడ్యుకేషనల్ రూల్స్ 1966లోని రూల్ 175 స్పెషల్ ఫీజ్ ఉంది. దాంట్లో హెడ్ మాస్టర్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాపర్ కలెక్షన్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్పెషల్ ఫీ ఫండ్స్ యాజ్ పర్ రూల్స్ అనేది స్పష్టంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 79. హూ ఈజ్ అప్పీలేట్ అథారిటీ ఫర్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ యాజ్ పర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్పెక్షన్ అండ్ విజిట్స్ రూల్స్ 1988? ఆన్సర్ ఈజ్ 3. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ 1988లో రూల్ 3 కాంపిటెంట్ అథారిటీస్ ఉంటుంది. దీంట్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గాను, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రివ్యూయింగ్ అథారిటీ గాను, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అప్పీలేట్ అథారిటీ గాను వ్యవహరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 80. What are the government accounts as per budget manual? The answer is 4. All the above. Consolidated fund, contingency fund, public account. ఈ మూడు కూడా గవర్నమెంట్ యొక్క యాన్యువల్ స్టేట్మెంట్స్లో భాగంగా ఉంటాయి. అయితే ఈ బడ్జెట్ మాన్యువల్ అనేది జీఓటీ సిలబస్లో లేదు. క్వశ్చన్ నెంబర్ 81. Under which the functions of the governing body is indicated as per educational institutions, establishment, recognition, administration and control of schools under private managements rules 1993? The correct answer is 1. Rule 16. Educational institutions rules 1993లోని rule 16 functions of governing body. Rule 17 criteria and procedure for fixing salary structure for the staff. Rule 18 criteria for fixing fee structure and allocation of revenue earned as fee. Rule 19 disciplinary control. Question number 82.
Who will sanction the discretionary grants as per Article 213 of Financial Code Volume 1? The answer is 4, all the above. ఇక్కడ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లోని ఆర్టికల్ 213 చూసినట్టయితే దీంట్లో discretionary grants may be sanctioned by 1. the governor, 2. the collectors of districts, 3. the deputy inspector general of police, railway and CID, 4. the director of social welfare and 5. the director of fisheries అని మెన్షన్ చేయబడింది. Question number 83. Under which rule the presentation of the institution for inspection is indicated as per Educational Institutions Inspection and Visits Rules 1988? The correct answer is 3. Rule 5. Educational Institutions Rules 1988లోని ఈ రూల్స్ను చూసినట్టయితే రూల్ 5 presentation of the institution for inspection, rule 6 penalty for preventing inspecting officers from conducting inspection and visits, rule 7 matters of consideration during inspection. Question number 84. Under which section the causing inquiries regarding utilization of funds is indicated as per School Educational Management Community Participation Rules 1988? The correct answer is 2. Section 14. School Educational Management Rules 1988లోని ఈ రూల్స్ను మనం గమనించినట్టయితే సెక్షన్ 13 మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఫండ్, సెక్షన్ 14 causing inquiries regarding utilization of funds, section 15 operation or utilization of the school education fund. Question number 85. Under which section the penalty for preventing inspecting officers from conducting inspection and visits is indicated as per Educational Institutions Inspection and Visits Rules 1988? The correct answer is 2. Section 6. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ 1988 యొక్క ఈ సెక్షన్ 5, 6, 7 గురించి 83వ ప్రశ్నకు సమాధానంలో వివరించడం జరిగింది. Question number 86. Under which section the manager to hand over properties, records, etc. to competent authority on closure, etc. of private institutions other than a registered school has been indicated as per Education Act 1982? The correct answer is 2. Section 27. Education Act 1982లోని Section 26 private institution not to be closed down etc. without sufficient notice. Section 27 manager to hand over properties, records etc. to competent authority on closure etc. of private institution other than a registered school. Section 28 restriction on alienation of property of private institution. Section 29 liability of manager to repay debts incurred in certain cases. Question number 87. What are the transactions relating to consolidated fund reaccounted for different section government accounts as per budget manual? The correct answer is 4. all the above. ఇక్కడ బడ్జెట్ మాన్యువల్లోని 1.4 the transactions relating to the consolidated fund are accounted for in 3 different sections wise: A revenue account, B capital account and C loan account అని మెన్షన్ చేయబడింది. Question number 88. How many classes the contingent charges are generally classified as per budget manual? Answer is 3. 5 classes. Question number 89. How many varieties of pensions are there as per Rule 50 of Revised Pension Rules 1980? The answer is 1. 6 varieties. Question number 90. For which technical certificate course examination in lower and higher grades will conducted by the Director of Government Examinations? The answer is all the above.
Question number 91. Under which section the functioning of Mandal Educational Management Committee is indicated as per School Educational Management Community Participation Rules 1988? The answer is 3. Section 24. School Educational Management Committee Rules 1988 ప్రకారం Section 22 Constitution of Mandal Educational Management Committee, Section 23 Term and filling up of casual vacancies of the Mandal Educational Management Committee, Section 24 Functioning of Mandal Educational Management Committee. Question number 92. Under which section the education fund where to be deposited and how to be drawn upon has been indicated as per Education Act 1982? The correct answer is 2. Section 36. Education Act 1982 లోని Section 35 Education Fund of Local Authority, Section 36 Education Fund where to be deposited and how to be drawn upon, Section 37 Levy of Taxes. Question number 93. As per Rule 3 of RTE Act 2009, which of the following is true? Correct answer is 1. A child above 6 years of age can get admission into school in a class appropriate to the age. Question number 94. Under which rule the matters for consideration during inspection is indicated as per Educational Institutions Inspection and Visits Rules 1998? The correct answer is 2. Rule 7. Educational Institutions Rules 1998 లోని రూల్ 6-7 గురించి క్వశ్చన్ నెంబర్ 83 అండ్ 85లో ఈ రూల్స్ వివరించబడింది. రూల్ 8 రికార్డింగ్ ఆఫ్ రిమార్క్స్ బై ద ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్. క్వశ్చన్ నెంబర్ 95. As per Government India norms, how many cook cum helpers will appoint from 26 to 100 children in a school under midday meal scheme? The correct answer is 2. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి సర్క్యులర్లో ఈ విధంగా ఉంది. 1 cook cum helper may be engaged in a school having up to 25 students. 2 cooks cum helpers for schools having 26 to 100 students, and 1 additional cook cum helper for every addition of up to 100 students. Question number 97. The school development plan shall be as per Rule 4 of RTE Act 2009. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది మనం గెస్ చేసి పెట్టాలి. ఇది 2 1 year ప్లాన్. దీని వివరణ ఏంటంటే యాక్చువల్గా రూల్ 4 ఆఫ్ ఆర్టీఏ యాక్ట్ అనేది రూల్ 4 స్పెషల్ ప్రావిజన్ ఫర్ చిల్డ్రన్ నాట్ అడ్మిటెడ్ టు ఆర్ నాట్ కంప్లీటెడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి తెలుపుతుంది. అయితే ఈ డెవలప్మెంట్ ప్లాన్ అనేది రూల్ 22లో మెన్షన్ చేయబడింది. రూల్ 22 స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్. ఈ ప్లాన్లో కూడా ఇయర్ ప్లాన్ ఎంత అనేది పీరియడ్ మెన్షన్ చేయబడలేదు. జనరల్గా ఎస్డిఎఫ్ అనేది ఇయర్లీ చేస్తాం కాబట్టి 1 year ప్లాన్గా మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 96. Under which the criteria and procedure for fixing salary structure for the staff is indicated as per Educational Institutions Establishment, Recognition, Administration and Control of Schools under Private Managements Rules 1993? The correct answer is Rule 17. Educational Institutions Rules 1993 లోని 16, 17, 18, 19 రూల్స్ను క్వశ్చన్ నెంబర్ 81కు ఆన్సర్లో మనం వివరణాత్మకంగా తెలుసుకోవడం జరిగింది. రూల్ 20 సబ్మిషన్ ఆఫ్ యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ బై ద ఎడ్యుకేషనల్ ఏజెన్సీ. Question number 98. In which rule of revised pension rules 1980 the adding weightage is indicated? The correct answer is 3. Rule 29. Revised pension rules 1980 లో Rule 27 effect of interruption
in service. Rule 28, condonation of interruption in service. Rule 29, addition to qualifying service. Rule 30, verification of qualifying service after 25 years service. అయితే ఈ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అనేటివి జీఓటీ సిలబస్లో లేదు. క్వశ్చన్ నెంబర్ 99. Every child completing elementary education shall be awarded a certificate as laid down as per RTE Act 2009. The correct answer is 2, section 30. ఇక్కడ RTE Act 2009లో ఇక్కడి సెక్షన్స్ను ఒకసారి పరిశీలించినట్టయితే సెక్షన్ 2 డెఫినేషన్స్, సెక్షన్ 20 పవర్ టు అమెండ్ షెడ్యూల్, సెక్షన్ 25 పీపుల్ టీచర్ రేషియో, సెక్షన్ 30 ఎగ్జామినేషన్ అండ్ కంప్లీషన్ సర్టిఫికెట్. మరి ఇక్కడ తెలియజేయబడ్డది సెక్షన్ 30 ఆఫ్ 2. Every child completing his elementary education shall be awarded a certificate in such form and in such manner as may be prescribed అని తెలియజేయబడింది. Question number 100. Under which section the power of government to withhold, reduce or withdraw grant has been indicated as per Education Act 1982? The correct answer is 3, section 46. ఎడ్యుకేషన్ యాక్ట్ 1982లోని ఈ సెక్షన్స్ను మనం గమనించినట్లయితే సెక్షన్ 44 ఈ యాక్ట్ డిలీట్ చేయబడింది. సెక్షన్ 45 అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ గ్రాంట్ అండ్ ద కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఆన్ సచ్ శాంక్షన్. సెక్షన్ 46 పవర్ టు గవర్నమెంట్ టు విత్హోల్డ్, రెడ్యూస్ ఆర్ విత్డ్రా గ్రాంట్. Section 47 utilization of funds and movable property of private institution. ఈ వీడియో మీకు ఉపయోగకరమైనట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి, అదేవిధంగా ఈ వీడియోలో ఎలాంటి మీకు సందేహాలున్నా సూచనలు చేయదలసిన కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా సూచనలు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.